अभिवादनम्। मम नाम मिहिका। अस्याः कथायाः शीर्षकम् पिपासितः काकः। एकः काकः आसीत्। सः बहुकालात् पिपासितः आसीत्। सः कुतोपि किञ्चिदपि जलं न प्राप्तवान्। काकः अत्र पश्यति, तत्र पश्यति, सर्वत्र पश्यति। सः एकं घटं पश्यति। घटं मध्ये किञ्चित् जलम् अस्ति। सः अनुचिन्तयत्, कथमहं जलं पीबयम्? सः एकम् उपायं प्राप्तवान्। समीपे बहवः पाषाणखण्डाः आसन्। सः एकं कृत्वा पाषाणखण्डान् घटस्य अन्तः अक्षिपत्। किञ्चित् कालानन्तरं जलम् उपरि आगच्छत्। सः काकः सन्तोषेण जलं यथेच्छम् अपिबत्। पिपासां च अशमयत्। मोरल्: आवश्यकता एव नूतन आविष्कारस्य जननी भवति। థ్యాంక్ యూ. ఒక అందమైన అడవి, అందులో ఎన్నో జంతువులు. వాటికి రాజు ఒక పెద్ద సింహం. ఒకరోజు ఆ సింహం బాగా భోంచేసి తన గుహ ముందు నిద్రపోయింది. అది చూసి ఒక చిట్టెలుక సింహం మీదికి ఎక్కి ఆడుకోసాగింది. ఇంతలో సింహానికి నిద్ర భంగమయ్యింది. ఎలుకను గట్టిగా పట్టుకొని కోపంగా చూసింది. ఎలుక భయపడి క్షమించమన్నది. సింహానికి జాలేసి ఎలుకను వదిలేసింది. ఎలుక సింహానికి కృతజ్ఞతతో నమస్కరించి తన కలుగులోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతుండగా ఒక వేటగాడి వలలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. దూరం నుండి ఇది చూసిన ఎలుక పరుగున వచ్చి ఆ వలను కటకట కొరికేసింది. వెంటనే సింహం అక్కడి నుండి తన గుహకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం ఎలుక ఎంతో స్నేహంగా ఉన్నారు. మనిషికి ఎప్పుడు మంచే జరుగుతుంది. Good morning friends, my name is Pratika. Today I am going to tell you some shlokas. Are you ready? Yes. Okay, let's start. Good morning Sarita, what are you doing in the puja room? I am doing puja. Okay, can you tell me some shlokas? Yes, sit down. Okay, we'll start. శరీరం స్వరూపం తదా వా కలత్రం యశస్టారుచిత్రం ధనం వేరుతుల్యం మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తదత్కిం కలత్రం ధనం పుత్ర పౌత్రావి సర్వం గృహం బాధవాః సర్వమేతత్తి జాతం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తదత్కిం. Thank you Sarita. Thank you friends for watching my video. Thank you. Prashasti. I am third class D section. Today I am telling about rabbit and the tortoise story. One day a rabbit and the tortoise, they were good friends. They meet every day and play. One day the tortoise walking in the forest, the hare saw the tortoise and tell, let's have a race. The tortoise asked, why? Because who lose the race, they should go out of the forest. The tortoise said, okay, let's have. The hare thought the tortoise is far away from him. That's why the hare take a nap.
The tortoise came slowly and saw the hare, and the tortoise didn't sound and win the race. Moral of the story: we should not be proud of us. Thank you. నమస్కారం, నా పేరు బాలశ్రీష. ఇవాళ నేను ఒక కథ చెప్పబోతున్నాను. మనం ఉల్లిపాయ కోసేటప్పుడు ఎందుకు ఏడుస్తాము, దాని గురించి ఒక చిన్న కథ. అనగనగా ఒక ఊరిలో 3 స్నేహితులు ఉండేవారు. అది ఉల్లిపాయ, ఐస్ క్రీమ్, ఇంకా టమాటా. వీళ్ళు 3 చాలా మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసే వెళ్ళేవారు, ఎక్కడున్నా కలిసిమెలిసే ఉండేవారు. అయితే అప్పుడు చలికాలం. కాలం గడుస్తూ 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 ఎండాకాలం వచ్చేసింది. వీళ్ళు ఒకసారి ఆడుకోవడానికి వెళ్ళారు. ఐస్ క్రీమ్ అస్సలు గమనించలేదు. తన శరీరం ఎందుకో కరుగుతున్నట్టుగా తనకి అనిపించింది. కింద చూసింది, తన శరీరం నిజంగా కరుగుతుంది. అలా ఐస్ క్రీమ్ కరిగిపోయింది. టమాటా ఇంకా ఉల్లిపాయ ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి వాళ్ళు వస్తున్నారని చూడకుండా వాళ్ళ వైపు ఒక బంతి విసిరాడు. ఆ బంతి వచ్చి ఉల్లిపాయ ఆ బంతిని ఆపాలని చూసింది, కానీ అది ఆపలేకపోయింది. అది వచ్చి టమాటాకి తగిలింది. టమాటా అక్కడ పడిపోయింది. ఉల్లిపాయ అలా ఏడుస్తూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఇలా అన్నది, దేవుడా, ఇప్పుడు నా దగ్గర ఏ స్నేహితుడు లేడు. నేను వాళ్ళకి ఏమైనా అయినప్పుడైతే ఏడ్చాను, ఇప్పుడు నాకేమైనా అయితే ఎవరు ఏడుస్తారు అని అన్నది. అది అలా అనేసి కూర్చుంది. అయితే ఆకాశంలో తనకేమో మెరుస్తున్నట్టుగా అనిపించింది. అటువైపు తిరిగి చూస్తే ఆకాశంలో దేవుడు ఉన్నాడు. అయితే ఉల్లిపాయ ఇలా అన్నది, దేవుడా, నువ్వు నా మాటలు విన్నావా అని ఇలా అడిగింది. అయితే దేవుడు అన్నాడు, అవును, ఇప్పుడు నీకేమైనా అయితే నీ చుట్టుపక్కల వాళ్ళంతా ఏడుస్తారు అని ఇలా అన్నాడు. అందుకే మనం ఉల్లిపాయ కోసేటప్పుడు ఏడుస్తాం. ధన్యవాదాలు. శుభోదయం మిత్రులారా, నా పేరు సందేశ్. నేను 3వ తరగతి చదువుకున్నాను. ఇవాళ మనం ఒక కథ చెప్పుకుందామా? ఒక సింహము ఇంకా ఒక ఎలుక కథ. అనగనగా ఒక సింహం ఉండేది. సింహం అంటే ఎవరు? రాజు. ఆ సింహము ఒకరోజు నిద్రపోతుంది. అక్కడే ఓ గృహ పక్కన చింటి ఎలుక ఉంది. సింహంని నిద్రపోవడం చూసి దాని మీద ఆడడం మొదలుపెట్టింది. అప్పుడే కొంచెం సేపటికి సింహం నిద్రలేసింది. కోపం వచ్చింది దానికి. సింహం ఎలుకను పట్టుకుంది. అయ్యో రాజా, నన్ను వదిలేయండి. నేను చిట్టి ఎలుకను. నేను మళ్ళీ ఎప్పుడు ఈ తప్పు చెయ్యను. నేను ఎప్పటికైనా నీకు సాయం వస్తాను అని వేరుకుంది. నన్ను క్షమించండి అని కూడా అన్నాను. సింహానికి ఎలుక మీద చాలా జాలి వేసింది. సరేలే అని చెప్పేసి పంపించింది. అప్పుడే సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. పాపం అది రోజిస్తూ ఉన్నది. అప్పుడే అది రోజిస్తున్న చిట్టి ఎలుక వచ్చింది. దానికి చాలా జాలి వేసింది. ఓ సింహరాజా, నేను నీకు సాయం చేస్తాను అని నా పండ్లతో ఈ వలని నేను కొరికేస్తాను. అప్పుడు మీరు విముక్తి అవుతారు అని చెప్పి చకచక తన పండ్లతో కొరికేసింది. సింహం ఎలుకతో కృతజ్ఞతలు చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరు మంచి
మిత్రులుగా ఉన్నారు. ధన్యవాదములు. హలో, ఈరోజు మేము పపెట్ షో చేయబోతున్నాము. ఒకరోజు ఓ ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి దానం చేయడం అంటే చాలా ఇష్టము. కానీ ప్రజలకి తన గొప్పతనం ఏంటో తెలియట్లేదు. అందుకు రాజు అనుకున్నాడు, నా గొప్పతనం ఏంటో ఎవరికి తెలియట్లేదు. అందుకే వీళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం పదా అని అనుకున్నాడు. తర్వాత ఏమన్నాడంటే రాజు, నేను ఇలా వెళ్తే వేరే వాళ్ళు నేను రాజు అనుకొని అమ్మో నేను చెప్పకూడదు అని అనుకుంటారు. దానికి నేను మంత్రి వేషంలో వెళ్తాను అని రాజు, ఆహా నేను అచ్చం మంత్రిలాగానే ఉన్నా, ఇప్పుడు పదే వెళ్దాం ఏమనుకుంటున్నారు అని వెళ్ళాడు. వెళ్తుండగా ఆయనకి ఒక మంచి తోట కనిపించింది. ఆహా ఎంత మంచి మొక్కలు, బంగాళదుంప, వంకాయ, టమాటా. అప్పుడు ఒక గూడారం కనిపించింది. ఇదేంటిది గూడారం, దీని లోపల ఎవరున్నారో, ఇంకా నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్ళి వాళ్ళని అడుగుదాం పదా అని గూడారం లోపలికి వెళ్ళాడు. ఇంటి లోపల ఒక రైతు కనిపించాడు. అప్పుడు మంత్రి అడిగారు, రైతు నాకు బాగా ఆకలేస్తోంది, నాకు అన్నం పెడతావా అని అడిగాడు. అప్పుడు రైతు అన్నాడు, సరే అని అన్నాడు. తర్వాత మంత్రి సరే అని చెప్పి ఇంటి లోపలికి నేను వెళ్ళి వంట చేస్తాను, నేను మంచిగా చాపేశాను, మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు రైతు. అలానే వెళ్ళి వంట చేస్తున్నాడు. తర్వాత మంత్రి వెళ్ళి చాప మీద కూర్చున్నాడు. తర్వాత రైతు వచ్చి అన్నం పెట్టాడు, తీసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మంత్రి అన్నం తిన్నాడు. తర్వాత మంత్రి అనుకున్నాడు, నేను ఇక్కడనే పడుకుంటాను, రేపు పొద్దున వెళ్దామని అనుకున్నాడు. తర్వాత మంత్రి రైతు దగ్గరికి వెళ్ళి, నేను ఈరోజు ఇక్కడనే పడుకుంటున్నాను, మీకేం అభ్యంతరం ఉందా? ఏమీ లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి పడుకున్నారు. పొద్దున అయ్యగానే ఇద్దరు లెక్సి, ఆహా నీ దగ్గర చాలా మంచి భోజనం ఉంది, సరేలే కానీ నువ్వు ఏంటి ఇంత కష్టపడుతున్నావు? రాజుని అడిగితే నీకు మంచిగా దానం చేస్తాడు కదా. అప్పుడు రైతు అంటాడు, ఏంటి రాజు దానం చేస్తున్నాడా? రాజు మేము కష్టపడి చేసిన డబ్బుల్ని తీసుకొని దానమని వేరే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ నేను కష్టపడి 10 మందికి అన్నం పంచుతున్నాను, అది నిజమైన దానం అంటే. రాజు చేసేది దానం కాదు అని చెప్పి తర్వాత రాజు తన తప్పును తెలుసుకొని సరే అని చెప్పి మళ్ళీ కోట లోపలికి వెళ్ళిపోయాడు. చూసారా ఫ్రెండ్స్, ఇది రియల్ అయిన దానం. సరే బాయ్, థ్యాంక్ యూ. అనగనగనగా ఒక ఊరిలో 2 అమ్మాయిలు ఉండేది. ఒక అమ్మాయి పేరు పింకీ, ఇంకొక అమ్మాయి పేరు స్వీటీ. అయితే ఒకరోజు స్వీటీకి జ్వరం వస్తుంది. అయితే ఊళ్ళో వాళ్ళు ఒక సలహా ఇస్తారు, అడవిలో ఒక దేవత ఉంటుంది, ఆమె దగ్గర పోతే మీకు పరిష్కారం దొరుకుతుంది అంటే స్వీటీ వెంటనే బయలుదేరుతుంది. అయ్యో వృక్షో రక్షతి రక్షితః అంటారు కదా, మిమ్మల్ని ఎవరు కట్టేశారు? నేను కట్లు ఇప్పుతా. ధన్యవాదాలమ్మాయి. अयो नदियों का हो संरक्षण, सुरक्षित हो जन जन.
మిమ్మల్ని ఎవరు ఇట్లా చేశారు? చెత్తగా. ఆగండి, నేను మీకు శుభ్రంగా చేశాను. ధన్యవాదాలు అమ్మాయి. జీవేషు కరుణ చాపి మైత్రి తేషు విధియతాం. మీకు ఎవరు ఇట్లా వల వేశారు? ఆగు, నేను ఇది తీస్తా. ధన్యవాదాలు అమ్మాయి. తేషు విధియతాం. మీకు ఎవరు ఇట్లా వల వేశారు? ఆగు, నేను ఇది తీస్తా. ధన్యవాదాలు అమ్మాయి. ఆహా, ఈడొక ఇల్లుంది. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఎవరివమ్మా నువ్వు? నేను పింకీని. ఏం కావాలి? నాకు ఔషధం కావాలి. సరేలే, ఉదయం వెళ్ళి తీసుకో. ఇప్పుడు వచ్చి విశ్రాంతి తీసుకో. అమ్మాయి పింకీ, ఇదిగో మంచి నీళ్ళు. ధన్యవాదాలు అమ్మా. అమ్మ, తినడానికి ఏం లేకపోతే నేను వండుతాను. నీది చాలా జాలి గుణమమ్మా. మీరే నా దేవతని. అవునమ్మాయి, నీ జాలి గుండెకి నేను ప్రసన్నురాలయ్యాను. ఇదిగో మంచి వస్త్రాలు, మంచి నీరు, అన్నము అండ్ ఔషధము. ఇది తీసుకెళ్ళి మీ చెల్లికి ఇవ్వు. వెంటనే మంచిగా అవుతుంది. ఆహా, దీంతో మా చెల్లి మంచిగా అయిపోతుంది. అంత సంతోషంగా ఏడ వెళ్తున్నావు అమ్మాయి? నాకు ఔషధం దొరికింది. నేను మా చెల్లి దగ్గర జల్లి వెళ్తున్నా. నేను దింపుతా. దా. ధన్యవాదాలు గుర్రం. ధన్యవాదాలు గుర్రం. అంత సంతోషంగా ఏడ వెళ్తున్నావు అమ్మాయి? నది గారు, నాకు ఔషధం దొరికింది. అయితే నేను తొందరగా మా ఇంటికి పోతున్నా. సరే, నా పైన నుంచి పో. నువ్వేం మునగవు. ధన్యవాదాలు నీలు గారు. అంత సంతోషంగా ఏడ వెళ్తున్నావు అమ్మాయి? చెట్టు గారు, నాకు ఔషధం దొరికింది. ఇప్పుడు నా ఇంటికి పోతున్నా. సరే, నా దగ్గర కొంచెం పండ్లు తీసుకొని పో. ధన్యవాదాలు చెట్టు గారు. చెల్లి, ఇదిగో ఔషధం. ఇది వేసుకో, నువ్వు మంచిగా అయిపోతావు. ధన్యవాదాలు అక్క. సరే, ఇప్పుడే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. నేను వెళ్ళి దేవత దగ్గర వరం తీసుకుంటాను. అమ్మాయి, నా కట్లిప్పవా? నేను విప్పాను. ఎంత అశుభ్రంగా ఉందో.
ఈ నది. అమ్మాయి నాకు సహాయం చేస్తావా? నేను చెయ్యను. ఏదో ఇల్లులాగా కొడుతుంది, కానీ ఎంత వికారంగా ఉందో. ఎవరమ్మాయి నువ్వు? ఏం కావాలి నీకు? నా పేరు స్వీటీ, కానీ మీరెంత వికారంగా ఉన్నారో, మీ చేతులు కూడా. సరేలే అమ్మాయి, తర్వాత మాట్లాడుకుందాము. ఫస్ట్ ఈ మంచినీళ్ళు పుచ్చుకో. లే, నేను మీ చేతులకెంచి తీసుకోను. ఎంత పొగరమ్మాయి నీకు? నువ్వే నా దేవతవి. అవును, నేనే. నీకు వరం కాదు కదా, ఇదిగో శ్రాపము. ఆ ముసలవ్వని ఎంత వికారంగా ఉందనన్నావో నువ్వు అంత వికారంగా మారిపో. గుర్రం గారు నాకు సాయం చేస్తారా? ఆడవరకు వదిలేస్తారా నాకు? లే, నేను వడ్లా. నీళ్ళు గారు, నది గారు, నాకు దాహాయం అవుతుంది, నాకు కొంచెం నీళ్ళు ఇస్తారా? లే, నేను ఇవ్వను. చెట్టు గారు, నాకు చాలా ఆకలి వేస్తుంది, పండ్లు ఇస్తారా? లే, నేను ఇవ్వను. The moral of the story is be friendly and kind to others. Don't be rude to others. Also, save trees, water and animals. By the way, my name is Maya. నా పేరు ఇది రాధా కృష్ణ. రాత్రి నీకు ఒక కథ చెప్పనా? చెప్పు కృష్ణ. ఒకరోజు ఒక ఆవు ఉండేది. ఆ ఆవు ఆకలేసి అడవికి వెళ్ళి గడ్డి తింటుంది. అయితే ఒకసారి సింహం చూసి తినాలనుకుని, అవును ఏమైందంటే అప్పుడు సింహం నేను తినేస్తానంటే తావేమని నాకు ఒక దూడ ఉండి దాన్ని పాలు పెట్టేసి వస్తానంటే అని చెప్పింది. అయితే పాలు పెట్టి అది పాలు పెట్టి అలా ఆ దూడ ఏడ్చింది. అమ్మ వెళ్ళకమ్మా అంటే ఏమైంది కృష్ణ? అయితే ఏమైందంటే నేను సింహంకి చెప్పాను నేను వస్తానని, అందుకే నేను వెళ్ళాలంటే ఓకే. అయితే ఏమైందంటే ఆవు వెళ్తే సింహం అంది నువ్వు నా అబద్ధం చెప్పకుండా చెప్పిన మాట వచ్చావు కాబట్టి నువ్వు నీ దూడ దగ్గరికి వెళ్ళిపోవంటే, అవునా? ఈ కథ నీతి ఏంటి? మా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అబద్ధం చెప్పకూడదు. అవును. Once, Dr. Binox and his little kitty were walking in the park. La la la, la la la. But suddenly they fell into something. Whoa! It's a big hole. Hey, where have we come to? You have come to Factland. Who is that? I'm a citizen of Factland. Welcome to Factland.
Okay, can you tell us how to get out of here? Of course, sure. But you have to tell facts on the way. Then a portal will open. That is the only connection to our world and human world. Okay. So, little kitty, what are we waiting for? Let us start. It is impossible for most of the people to lick their own elbow. It is physically impossible for the pigs to look up into the sky. Wearing headphones for just 1 hour could increase the bacteria in your ear by 700 times. Like the fingerprint, everyone's tongue print is different. If the tiger licks you, it peels off all your skin. A dentist invented cotton candy. A whale's heart weighs 900 kgs. Some waterfalls in Hawaiian Island go up instead of down. A rabbit's teeth never stop growing. King cobras can grow as tall as a giraffe. 65 million years ago, horses were the size of house cats. The ostrich's eye is bigger than its brain. Tomatoes and avocados are actually fruits, not vegetables. Hippopotamus can run faster than a man. Number 4 is the only one with the same number of letters. We can go back home. Hey, this is the same park. I wonder who had dug this hole. So bye, friends. Never mind. Hi everyone, my name is Lakshmi. I am from 3rd standard. Today I go and share a story with you all. In this story, the characters are a milkman, a cow, and a calf. So let's start the story. Once upon a time, there was a milkman with his cow. One day he slept under a tree, dreaming that he got more milk, a sweet shop, and a rich man. Then another day he went with the cow and gave her a feed to eat. He went home and thinking about how much milk he would get. When the cow was eating, she heard a cry. She went to see the cry. It was a calf. She asked the cow why she is crying. Then the calf told, I am hungry. I have no mother. Then the cow felt very bad and pity on the calf. She gave it milk and the calf slept. Then in the evening she went home. Farmer saw her and excited he went to take some cow while she is crying. Then the calf told, I am hungry. I have no mother. Then the cow felt very bad and pity on the calf. She gave it milk and the calf slept. Then in the evening she went home. Farmer saw her and excited he went to take some milk. But he was shocked to see that her udder was empty. He thought that it is the first day, so her udder is empty. This process went many days. The milkman was not happy. The next day, one day he followed the cow and he saw that the cow was giving the calf milk. He was in anger. He went and killed them too. They too died. Then when he came home, the
Then he realized that he killed his future, his son, and his rich man. Then he felt bad on his mistake. Thank you, friends. The moral of the story is our anger is our big enemy. Thank you. Hi friends, I'm Sravi. Today I'm going to tell you a story about a miserly old woman. A miserly old woman went to buy a coconut. The shopkeeper said the coconut was 10 rupees. The old woman said, "I'll not pay you more than 5 rupees." And also asked, "Where will I get a coconut for 5 rupees? The shopkeeper said, "You may get a coconut for 5 rupees in the market." The old woman walked for 5 kilometers and reached the market. There she asked the shopkeeper how much a coconut was. The shopkeeper said a coconut was 5 rupees. So she said, "I'll not pay you more than 3 rupees," and also asked where she could get a coconut for 3 rupees. The shopkeeper said, "You may get a coconut for 3 rupees near the seashore." Even though it was so far, she walked and reached the shore. As soon as she reached the shore, she saw many coconut trees and thought, "Now I can get a free coconut if I pluck one from this tree." Thinking so, she started climbing the tree. Suddenly, she slipped and fell down and broke her leg. Now she had to pay 1,000 rupees for the doctor to her treatment. So friends, the moral of the story is a miser ends up paying more. Thank you. नमस्ते दीदी और भैया, मेरा नाम अथर्व है। मैं तीसरी कक्षा में हूँ। आज मैं मेरे साथ हुई एक सत्य घटना कठपुतलियाँ के द्वारा सुनाने वाला हूँ। एक दिन मैं घर के बाहर कुत्ते के पिल्लों के साथ खेल रहा था। एक पिल्ला सड़क पे चले गया। अचानक एक गाड़ी आई और पिल्ले को टकरा रही। मैं घबरा गया। मैं जब गाड़ी चली गई थी, मैं भाग के देखा था तो कुत्ते को तो टांगों पे चोट लगी थी। मैं कुत्ते को धीरे से उठाया और घर के अंदर ले गया और मेरे मम्मी और पापा को दिखाया। फिर मेरे मम्मा पापा बोले थे, "चलो पशु चिकित्सक के पास जाएंगे।" उन्होंने मरहम पट्टी और इंजेक्शन दिया था। हम घर वापस आ गए थे। उसकी माँ भी थी। हमने उस पिल्ले को उसकी माँ के पास छोड़ दिया। मैंने पिल्ले को Hi guys, today our favorite friend Tom and Jerry was talking with you. Today our topic, our Tom and Jerry will talk. So let him talk. Hi guys, hi to all of you. Today we will learn about animals. So we'll start it. I'll meet you again in the next program. So Tom and Jerry was telling we'll learn about animals topic. So Tom and Jerry will come again back. Now let's start it. Animals. So many animals are there. Lion, tiger, so many. So this all they're so scary. One best
it will not hurt us, that is dolphin. First thing, it is dolphin because dolphin is so friend. So our Tom and Jerry will tell about her dolphin. Hi guys. The dolphin is so nice. The dolphin is so beautiful and it will not hurt us. Dolphin is bad. It will play with us. Goodbye. You know? Bye and meet you again. Okay. Tom and Jerry told that her best friend is, what is that? Dolphin. Yeah, dolphin. So he loved playing with a dolphin. I too love. But this Karuna, we can't go. Now our Tom and Jerry was telling about Karuna. Hi guys, I want to play with a dolphin, but this Karuna is dead. You should not go out. I will not go out. When the Karuna is over, then only I'll meet you again. Oh, the Tom and Jerry told, I'll meet you again, and she told, I'll not go from home. Okay, now I'm going to show one trick. Okay, so Tom and Jerry also dress himself. First I will, then Tom and Jerry. 1 minute. Hi there. నేను మీ ప్రతికాని. నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. మనం మొదలు పెడదామా? సరే. అనగనగా ఒక అడవిలో తాబేలు ఇంకా కుందేలు నివసించేవి. అవి ఒక రోజు ఇలా ఆడుకుంటూ వచ్చాయి. అప్పుడు అది 2 గుద్దుకొని కింద పడిపోయాయి. అప్పుడు కుందేలు అంటుంది, నేనే బలవంతుడిని నీకన్నా, ఎందుకంటే నేను నీకన్నా నేను తోస్తే నువ్వు కింద పడ్డావు కాబట్టి నేనే బలవంతురాలిని అని కుందేలు చెప్తుంది. అయితే మనం రేపు రేస్ పెట్టుకుందామా అని తాబేలు అంటుంది. సరే సరే అని కుందేలు అంటుంది. సరే మనం ఇప్పుడు మొదలు పెడతామా? చప్పట్లు కొట్టండి అందరూ. సరే స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాను అప్పుడు చెప్పింది కుందేలు. తాబేలు మెల్లిగా కుందేలుని దాటుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు తాబేలు గెలిచింది. సరే తాబేలే గెలిచింది. సరే ఇప్పుడు మన అడవిలో మా బలవంతురాలు మన తాబేలే. థ్యాంక్ యూ